ఏ దేవుడికి పూజ చేయాలంటే ముక్కోటి దేవతలకు పూజ చేయాలి. కానీ ప్రత్యేకించి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎవరిని పొగడాలి? మిమ్మల్ని, మీ అమ్మ నాన్నను, మీ అన్నదమ్ముల్ని మిమ్మల్ని పొగడాలి. అలాగే శబరిమల యాత్రకు వచ్చామా, చక్కగా శివ విష్ణువుల్ని ప్రార్థన చేయండి. అన్నదమ్ములు గణపతి కుమారస్వామి అయ్యప్ప ఫోటో పెట్టి పూజ చేయండి చాలు. శరణమయ్యప్ప. కన్నెమూల గణపతి అంటే స్వామివారికి కన్నె స్వామి అంటే ఇష్టం. మొదటి వారు కన్నెమూల గణపతి. ఏ యొక్క పని చేసినా గణపతిని ప్రార్థించాలి కాబట్టి పంబలో ఉన్నటువంటి స్వామివారి పేరు కన్నెమూల గణపతి అంటారు. శరణమయ్యప్ప. ఈ పూజ చేసేటప్పుడు ఏమైనా ఇన్ని దీపాలను ఏమైనా వెలిగించాలండి అయ్యప్ప స్వామి పూజకు. అయ్యప్ప స్వామి పూజకే కదండి, ఏ పూజకైనా ఏక దీపం వెలిగించకూడదు, 2 దీపాలు వెలిగించాలి. తర్వాత ఎన్ని దీపాలు 108 పెట్టుకుంటారా, 1000 పెట్టుకుంటారా, 1000 పెట్టుకుంటారా, మీ యొక్క శక్తి. ఏ నైవేద్యం పెడతారా, ఏమంటారు, పత్రం పుష్పం ఫలంతో యద్భక్త్యా అన్నారు. ఆత్మానం నివేదయామి అంటారు. కనీసం ఏది కుదరలేదా కొంచెం పటికి బెల్లం 1 కిలో ఉంటే 50-60 రూపాయలు ఉంటుంది, తీసి పెట్టుకుంటే తాపకింత ఇచ్చినా కూడా చాలు. నైవేద్యం పెట్టండి, పటికి బెల్లమైనా పెట్టండి. మళ్ళీ ఆయన తినేస్తాడా, ఆయన పేరు చెప్పుకుని మళ్ళీ మనం ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి పటికి బెల్లమైనా ప్రసాదం పెట్టాలి.